మేము బాగా హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాం అనమాట. సో ఎలాగైనా సరే వంట చేసి కడుపు నిండా తినాలి అని ఫిక్స్ అయిపోయాం. వాడు ఈరోజు వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. దట్స్ సో నైస్. వీడు అమీర్పేట్లో తెలుసు కదా, బండి మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మనోడిది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. తెల్ల గిన్నెలో నల్ల రొయ్యలా ఏంటివి? ఎవరికైనా చూపించండి రా మావయ్య. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. నువ్వు మాటికి సంకలు చూపేకరా. అంటే అది సంకలో కర్రీ అంటే క్రంబుల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చూడండి ఎంత బాగుందో చల్లగా. ఈ వంటను ఏమంటారో నాకు తెలియదు, అమర్గడికే తెలియాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. వంట పెంటైనా పర్వాలేదు, కిచెన్ రూపురేఖలు మారకపోతే చాలని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో కిచెన్ లో వాడే కాదు, నేను కూడా ఈరోజు యుద్ధం చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రొయ్యల కర్రీ చేయబోతున్నాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. చిన్న బ్రేక్, వాడు వండిన వంటకి నాకు దగ్గు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్. मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ ఆవాస హోటల్లో 5 స్టార్ చెఫ్ ఉన్నట్టు వండుతున్నారా? నిజమేనయ్యా పొల్లారా. అమర్, నా రొయ్యల కర్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? రొయ్యల్లాగా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. అరే నువ్వు వచ్చినప్పుడల్లా సంకలేపుతున్నావు, ప్లీజ్ రా, ప్లీజ్ రా. చిచ్చి పంచగ్రామంలో వచ్చిన డాన్స్ ఏంటి? చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అలాగా నువ్వు చేసిన రొయ్య పచ్చి పచ్చిగా ఉంది కదా, రకరకాలుగా ఉంది మాస్టర్. హాయ్ గాయ్స్, సో మేము ఇక్కడ యూఎస్కి వచ్చేసి ఆల్మోస్ట్ 7 to 8 days అయినట్టుంది. మేము బాగా హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాం అనమాట. సో ఎలాగైనా సరే వంట చేసి కడుపు నిండా తినాలి అని ఫిక్స్ అయిపోయాం. సో అలా మేము ఈరోజు వంట చేస్తుంటే మాకు హెల్ప్ చేస్తుంది ఫనీ గారు. ఫనీ గారు సే హాయ్. హాయ్. సో ఎంత అద్భుతంగా అంటే మాస్టర్ చెఫ్గా తయారైన మిస్టర్ అమర్దీప్ చౌదరికి అమెరికాలో వీడు ఇండియాలో ఉన్నప్పుడు కనీసం డేక్షాలు బోకులు ఎక్కడున్నాయి కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో. అలాంటిది వాడు ఈరోజు వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాడు. దట్స్ సో నైస్. ఎక్కడో కొడుతుంది సీనా. అండ్ అక్కడ వాళ్ళ ఆవిడ మంచిగా బ్లాగ్ క్యాప్చర్ చేస్తుంది, ఇది చాలా అమేజింగ్. అండ్ అలాగే ఎప్పుడు కిచెన్ మొహం చూడని మేము అందరం ఈరోజు కిచెన్లో ప్రత్యక్షం అవడం అనేది నాకు చాలా సరికొత్తగా ఉంది ఈ అనుభూతి. నేను పోతాను, నాకు ఇది వద్దు. సో ఫనీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. యూఎస్లో మీ ఇంట్లో వంట చేసుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు కాబట్టి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అదే నా హ్యాపీనెస్, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దానికి. యా, సో వీడు అమీర్పేట్లో తెలుసు కదా, బండి మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మనోడిది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చాలా బ్రైట్ అయిపోతుంది ఫోన్లో. సో నువ్వు జర డ్రెస్ ఫుల్ వేసుకుంటే బాగుండేది, ఎక్కడ నీ చెమట దాంట్లోకి పడుతుందా అని నాకు భయం అవుతుంది. ఏం పర్లేదు. సెంట్రల్ ఏజ్ లో చెమట ఎందుకు పడుతుంది అంటే నువ్వు కష్టపడతావు కదరా. అవే తిన్నాం, మర్చిపోయినట్టున్నావు ఐ డ్రీమ్ దగ్గర. సో ఈ గిన్నెలు అంత తెల్లగున్నాయి. ఒకసారి టేస్ట్ చూడు. తెల్ల గిన్నెలో నల్ల రొయ్యలా ఏంటివి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా మస్టర్డ్ సీడ్స్ అంటే తెలుగులో ఏమంటారా? ఆవాలు. సో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మేము ఎలా వంట చేయబోతున్నాము అని చెప్పేసి. సో బై ద వే, వాట్ యూ కుకింగ్ టుడే? అన్నయ్య, మావయ్య. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. మావయ్య అంటే నాకేమవుతుందిరా? అత్తమ్మ. మావయ్య అత్తయ్య ఈరోజు వంట చేయబోతున్నారు. సో మావయ్య ఏం వండబోతున్నావు మావయ్య? నువ్వు మాటికి సంకలు చూపేకరా. అంటే అది సంకలో కర్రీ. అంటే అదే ఎవడైనా ఇడ నూనెనే వేడవ్వలేదు. తర్వాత ఫ్రెండ్స్ చూడండి, నూనె వేడవ్వలేదు, ఆవాలు చిట్పట్లు ఆడతలేవు, అండ్ మధ్యలో నూనె లేనే లేదు ఇక్కడ.
అమ్మ తోడు నేనైతే తింటలే గబ్బొంట. ఎన్ని 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 దారుణాలు సార్. సరే అయిపోయాక టేస్ట్ చేసినప్పుడు చూడు. అట్లుంటది మనతోని. ఇదేంటి చెప్పు ఫస్ట్. హాయ్ ఆ డిష్ పేరు చెప్పవా? ఇట్స్ అన్ ఆనియన్స్ స్క్రంబుల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? ఏంటది? స్క్రంబుల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. వచ్చినప్పుడు నేను చేసే మూడే నాకు అప్పుడప్పుడు ఉండదు. నేను చేస్తానంటేనే గ్రేట్. వీడు నూనె వేడవక ముందే ఆవలేసినంటే ఇక వీడు మూడు ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఆల్ ది బెస్ట్. ఎంతసేపు ఆయిల్ ని వేడి చేస్తున్నాడు అసలు. కావాలి నాకు సాల్ట్ ఇవ్వ. మీ ఆయన పెళ్ళైనా వంటలు చేసాడు అసలు? తేజ ఎప్పుడైనా వంట చేసాడు? తేజ ఎప్పుడైనా నీకోసం వంట చేసాడా మీ ఆయన? లేదు. అలాంటిది అమెరికాలో మీ ఆవిడ కోసం నువ్వు వంట చేస్తున్నావా అమర్? నో రియాక్షన్. ఓకే, ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ సమ్ టైమ్. బాయ్. సో ఫ్రెండ్స్ వంట చేస్తుంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది వంట అని వాడు చెప్పాడు. ఒక్కొక్కరి బ్లాగింగ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుందా. నేను ఇప్పుడు పచ్చ 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 వేసేసాడు, బాగా వేసేసాడు. పచ్చ పచ్చ ఏమన్నా ఈ పచ్చగా మా ఫ్రెండ్స్ అలా జోక్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ వంట స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయింది ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇదంటే వేడి వేడి డేక్షలు కూడా నేను చేయబెట్టగలుగుతాను. ఇది కలర్ మారింది, అంత మారింది, కానీ చేయగలట్లేదు. చూడండి ఎంత బాగుందో చల్లగా. ఈ వంటను ఏమంటారో నాకు తెలియదు, అమర్గడికే తెలియాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అమర్ అంటే మా ఇంట్లో వండితే మాత్రం మీ పాటి గిన్నెలో చేయబెడితే కాలిపోతుందిరా. అట్లా చేస్తారు కాబట్టి అన్ప్రొఫెషనల్ వంటకాలు అంటారు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏమన్నారు సార్? అన్ప్రొఫెషనల్ వంటకాలు. మాకు బుద్ధి లేక ఇలా తయారయ్యాం సార్. లేదు నీకు మరి నిజంగా గిన్నెలు ఇవ్వడం చేయబెట్టి కాలేదు బ్రో. నాకు ఇగో ఖాళీగా కింద మంట లేదంటే ఇదిగోండి. మంట లేదేంటి? మంట లేదు, ఫ్యాన్ మార్చాను. కింద మంట లేదేంటండి? కింద మంట కావాలి నీకు? ఏ కింద మంట కావాలి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కింద ఏ కింద లేదేంటి? ఉప్పు ఉండకూడదు. నెక్స్ట్ ఎగ్ వేస్తున్నప్పుడు ఎగ్ లో కూడా ఉప్పు వేస్తావు. రెండు ఉప్పు ఎక్కువ అయితే ఏమైతుంది నీకు సాల్ట్? అరే గుడ్లను వండుతావారా? చూసిన తర్వాత లాస్ట్ లో నీ రివ్యూ ఇద్దు. ఇప్పుడు నీ పనికి మన రివ్యూ ఎవరికి అవసరం లేదు, పక్కకెళ్ళి. ఏమిటండి మీరు మాట్లాడేది? చూసినావా ఎంత పొసెసివ్గా, ఎంత పొసెసివ్ అంటారో దీన్ని ఏమంటారు? ఒఫెండ్ అవుతున్నాడు వీడు ఫుడ్ గురించి రివ్యూ ఇస్తుంటే. వాడు ఇలాంటి వాడు మళ్ళీ వేరే వంటలను అన్ప్రొఫెషనల్ అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వాలండి బ్లాగ్ చూసినప్పుడు. బ్లడీ అన్ప్రొఫెషనల్ ఫెలోస్, బ్లడీ అన్ప్రొఫెషనల్ ఫెలోస్. ఫాలో అమ్మాయి ఊకే రాత్రి నిజంగా పడుకోవాలి. చూసుకున్నాను అనుకో అటు ఇటు పగులుతుంది నాకు. ఏం కాదులే, అది క్లోజ్ తిన చేయబెట్టదు. కంట్రోల్. ఇవి మురుమురాలో బియ్యము నాకేం అర్థమవుతుంది. మొదలు వీని ఎంట్రీ ఒకటి. వీడు ఇంగ్లీష్ తప్ప ఏం మాట్లాడాడు. నేను హాయ్ రజును. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా, హాయ్ చెప్పరా. వాడికి ఎవరు పట్టుకున్నాడు వచ్చాడు. చూడండి ఇక్కడ అందరు ఫుల్ బ్లాగర్స్ ఉన్నారు. ఈ వంటలు అవుతూనే ఉన్నాయి. బట్ ఏమవుతున్నాయో తెలీదు. ఇక్కడ నేను, అటు తేజు. ఫణిగారు హాయ్ చెప్పండి. అంటే మా అందరికి గుండెలో దడగా ఉంది. వంట ఎలా వస్తుంది? వంట పెంట అయినా పర్వాలేదు, కిచెన్ రూపురేఖలు మారకపోతే చాలని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మా రూపురేఖలు మారుతాయి. అవును, ఆల్రెడీ మనకి కిచెన్ తో చాలా అనుభవం ఉందిగా. వెనకాల తోలు ఊడింది, ఈసారి ముందర ఉంటుంది. అంటే అది ఈరోజు అమర్గాడేనా కిచెన్లో యుద్ధం చేసేది. సో కిచెన్లో వాడే కాదు, నేను కూడా ఈరోజు యుద్ధం చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. యాక్చువల్లీ నేను వంట చేసే 3-4 సంవత్సరాలు అయి ఉంటుంది మోస్తారుగా. అప్పుడప్పుడు ఇంత కాఫీ టీలు చేసుకున్నాను. కానీ ఈరోజు అమెరికాలో నేను వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అమర్గాడికి గట్టి పోటీ ఇద్దామనుకున్నాను. వాట్ జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాడు, నేను మాత్రం రొయ్యల కర్రీ చేయబోతున్నాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అది అయిన తర్వాత రొయ్యల కర్రీ, రొయ్యల వేపుడా
రొయ్యలు మాడడమా అని మీరు ఫిక్స్ అవ్వండి. సో మనకి ఏంటంటే ఊర్లో చెరువు నుండి ఫ్రెష్గా వస్తాయి అనమాట రొయ్యలు. హైదరాబాద్లో అయితే అవే మగ్గి ఏమంటారు అది బస్సుల్లో వాటిలో వస్తాయి. కానీ యూఎస్లో మాత్రం ఇట్లా ప్యాకెట్లలో వస్తాయి అనమాట. వీటిని ఏమంటే ఫ్రోజన్ అంటారా ఫనీ గారు? చిన్న బ్రేక్ వాడు ఉంటే నాకు దగ్గు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సో what we were talking, మళ్ళీ ఇంగ్లీష్ సడన్గా, సారీ ఐ మీన్ అమెరికను. సో కింద సబ్ టైటిల్స్ వేసుకోండి, ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడితే ఎడిటర్. సో దిస్ ఈస్ కాల్డ్ రొయ్యలు. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు బ్రో, కెమెరా ప్యాన్ చేయలేకపోతున్నాను కానీ ఓ మై గాడ్. సో ఇప్పుడు ఈ రొయ్యలు ఇదేంటే మనకి రైస్ గట్టు ఉన్నాయి ఇప్పుడు. అయితే ఇవి అయితే మధ్యలో కొద్దిగా ఒరిజినాలిటీ వస్తుంది, ఎందుకంటే మనం చాలా పాష్గా చేద్దామని ఫిక్స్ అయ్యాము ఇవి. సో రొయ్యలు గడ్డగట్టేస్తున్నాయి, బట్ స్టిల్ వీటిని నానబెట్టి తడిచిపెట్టి వీటికి స్నానం చేయించి ఆ తర్వాత వీటిని స్విమ్మింగ్ పూల్లో వేసేస్తాం. స్విమ్మింగ్ పూల్ అంటే నూనెలో దేవుపిస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ లెట్స్ గెట్ స్టార్టెడ్ మాత్రం యూఎస్లో నేర్చుకుందే, అంటే నాకు వచ్చు, బట్ యూఎస్లో నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఇదిగోండి, ఫస్ట్ రొయ్యలకు స్నానం చేయించే ముందు నేను కవర్కి స్నానం చేపిస్తున్నాడు, ఎందుకంటే పరిశుద్ధత ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హైజీనిక్ అంటారా దాన్ని ఇంగ్లీష్లో? ఎడిటర్ హైజీనిక్ తెలుగులో ఏమంటారో వెతికి మరి అక్కడ సబ్ టైటిల్స్ అయ్యి. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. సో ఇప్పుడు కవర్ స్నానం అయిపోయింది, నెక్స్ట్ రొయ్యలకు స్నానం అయిపోతుంది, ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేసేద్దాం, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ ఇక్కడ రెడీగా ఉంది. అమ్మో గంట కొట్టినట్టుంది అది. ఓవరిని అమ్మ 2 గంటలు అయింది, బ్లాగ్ అయిపోవస్తుంది, ఇది అయితేనే లేదు. అరే నువ్వు అమీర్పేటలో బండి మీద వండుతలేవురా, ఆవాస హోటల్లో 5 స్టార్ చెఫ్ ఉన్నట్టు వండుతున్నావురా. ఎంతకు తెగించారా? అరే ప్లీజ్ 5 స్టార్ హోటల్లో ఫాస్ట్ వండకురా. ఏంటి నన్ను అడగండి ఎన్ని కావాలి? చాలా ఎక్కువ వద్దండి, అట్లా 60 ఇట్లా ఉంటాయి పర్ పీసెస్ అని. 31 to 40 పీసెస్ ఉంటాయి. వద్దు మనకి ఇవి చాలండి, ఎందుకంటే ఈ రోజుకి ఇవే అదృష్టవంతులు, మిగతావి వాటికి అదృష్టం లేదు. సో మళ్ళీ ప్యాకెట్లకు రిటర్న్ వెళ్ళిపోయాయి. సో నేను ఎలా వండుతాను అనుకుంటున్నారు? ఆన్సర్ లేదేంటి భయ్యా? ఓ మై గాడ్, ఇవి అడగద్దు, బట్ నాకు తప్పదు. ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు ఆయన? బట్ ఎక్స్పెక్టేషన్స్ రొయ్యల కర్రీ ఎలా ఉండబోతుంది తేజు, బట్ నేను ఎలా వండుతున్నాను ఒక ఎక్స్పెక్టేషన్స్ రా. నేను టేస్ట్ చేయలేదు కదా, నువ్వు చేసేదాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. షట్ ఒక నిమిషం, నేను బాగా వండుతా చూడు ఈరోజు. అమర్ నా రొయ్యల కర్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? రొయ్యల్లాగా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఫోన్లే అదే నువ్వు వచ్చినప్పుడు సంకలేపుతున్నావు, ప్లీజ్ రా చిచ్చి. జస్ట్ చెప్పు ఒక మాట, నా రొయ్యల కర్రీ ఎలా సాల్ట్ ఐ కెన్. నేను వేస్తానంటున్నాను, ఇలాగ ఇలా పెట్టాను సరే, పెట్టి చూపిస్తాను ఎలానా అని. ఇలాగ సాల్ట్ వేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మేము యాక్చువల్లీ పావు కిలో రొయ్యలు తీసుకున్నట్టున్నాము అందాజా, ఎందుకంటే ఇండియన్స్కి కామన్గా చేయితో వేయడం లేకపోతే అలా అందాజాగా ఆలోచన చెప్పడం చాలా అలవాటు. అందులో నేను కూడా చాలా ప్రోన్ అనమాట. 2 డబ్బాల బియ్యం వేయండి, ఇన్ని ఉల్లిగడ్డలు వేయండి, చాలా ఈజీగా చెప్పేయగలుగుతాను నేను. సో రొయ్యల కర్రీ స్నానం అయిపోయింది, పొయ్యి మీదకి తీసుకెళ్దాం. లెట్స్ గో. పచ్చగామన్న వచ్చిన డాన్స్ ఏంటి? చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నాకెందుకు వస్తారా పచ్చకామర్లు, ఉన్నోళ్ళకి వస్తాయి. పచ్చ 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 అంటే అది చూసా టీవీలో. తేజు ఎలా ఉంది టేస్ట్? ఉప్పు లేదు, కారం లేదు. కారం కొంచెం వేస్తే కానీ ఉప్పు ఎక్కువ. అవును తెలుసు నాకు, అందుకే ఆడు పొయ్యి కింద మంట కూడా పెట్టలేదు ఇంతగా. బట్ నాకు చాలా కలర్ఫుల్గా ఉంది తెలుసా. ఊర్లలో ముంత మిక్చర్ తింటాము అట్లేదో సంథింగ్ ఆ ఫీలింగ్ వస్తుంది నాకు అది యాక్చువల్లీ చూస్తూ ఉంటే. అది మరి ఉప్పు లేదంటే వాడు యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ సంకలో నుంచి వేసేద్దాం అనుకున్నాడేమో నాకు తెలియదు. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా.
కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. అమ్మా బాబోయ్, అది మేమే తినాలి మళ్ళీ. సో ఫ్రెండ్స్, వీళ్ళు నాకు పోటీగా ఇక్కడ రెస్టారెంట్ పెడదామని ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడ నా పొయ్యి స్టార్ట్ చేసేసాను రొయ్యల కర్రీ చేయడానికి. సో కట్టెల పొయ్యి కరెక్ట్ బయట వేసి కుంపటికాడ దాని మీద అయితే చీపులు వేసుకొని. ఏమనుకుంటున్నారు నా గురించి? 2 ప్లాస్టిక్ గ్లాసులు, 2 వాటర్ ప్యాకెట్లు, 1 వాటర్ మ్యాన్షన్ నుంచి 2 చీకులు. అరే మ్యాన్షన్ వదలవారా నువ్వు? మార్ఫస్ నాకేం సంబంధం లేదు. గోవా కోసం నేను ఫస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు అమర్గఢ్ కోసం మా మార్ఫస్ చిన్న డబ్బా, ఇప్పుడు పెద్దది ఏమంటే 300, చిన్నది అది 700 హైదరాబాద్లో. సరే 300 పెట్టి తీసుకొని వచ్చాను. ఫుట్పాత్ గుర్తు తెచ్చుకో. వదిలే బాయ్ అంటే బాయ్ కాదు ఫ్రెండ్స్, నెక్స్ట్ తర్వాత మాట్లాడుకుందాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నాకైతే ఓకే ఉంది మరి. నిమ్మకాయ పిండి అండి ఇంకా కావాలా? అవునా, తగ్గిపోయింది నిమ్మకాయ తగ్గిపోయింది సాల్ట్. సాల్ట్ తినకూడదు. ఈవిడ అసలు ఇక్కడ వంటే మావలేదు కానీ పైకి స్మెల్ వస్తుందని చెప్పి రాధా గారి కిందకు వచ్చేసారు. అసలు వాడు వండింది ఏమి లేదు అక్కడ. ఎలా ఉంది చెప్పండి? స్పెషల్ గెస్ట్. అమ్మ అదేంటి అలా ఇచ్చారు 2 చేతుల్లో? అంటే కింద పడితే అక్కడే పడుతుంది ప్రసాదం. అది సూపర్ ఉంది. మొహమాటం కల చెప్పకండి, నిజంగా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. మీకు అనిపించిందండి ఏమన్నా? టైం ల్యాప్స్ లో వీడియో క్యాప్చర్ చేసాడు. ఏం చెప్పట్లేదు, చెప్పండి. అలా కాదు, ఇలానండి నేను చెప్తా. ఇప్పుడు ఇలానండి, ఇలా చేయబెట్టండి. పచ్చ పచ్చే పచ్చ పచ్చే పచ్చ పచ్చే. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. వీడికి పంచకమ్మలు వచ్చినట్టుంది, వీని బాధ ఏంది? ఇది కదా సార్ నాకు కావాల్సింది. మంచి దేవుడు ఉన్నాడు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? పర్లేదు, ఇప్పుడు చాలా పొగలు వస్తాయి పుసుమని, మీరు ఏం భయపడకూడదు. అమ్మో నేను నిజంగానే 5 years తర్వాత వండుతున్నా. ఓకే, బ్లాగ్ కోసం సబ్మిట్ అయ్యాను నేను చేద్దామని. సో సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకే, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. అమెరికాలో తెలుగు వాళ్ళం కలిసి హ్యాపీగా వంట చేసుకుంటున్నామండి. ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో ఫనీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫనీ గారు. సో హాయ్ రాధా గారు, ఎలా ఉన్నారు? గుడ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? మీ కిచెన్ అంతా చెడదొబ్బినందుకు? ఏమిటండి మీరు మాట్లాడేది? దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆలోచించండి. దొంగ మొహాలు కొనరాదు. ఈవిడ చూడండి వెనక నవ్వుకుంటుంది. అమ్మ తోడు తిట్టుకుంటున్నారు. అయితే నా కిచెన్ ఏమైపోయిందిరా అయ్యా అని చెప్పేసి. షేట్ 5 years. నేను నిజంగా 5 years వంటనే చేయలేదండి. అప్పుడప్పుడు ఇట్లా కలిపి జస్ట్ రీల్స్ కోసం, స్టోరీస్ కోసం ఇళ్ళలో లేదో చేసి వచ్చేసేదాన్ని. అందుకే భయం వేస్తుంది. ఈరోజు బుక్ అయిపోయాను. బట్ అప్పుడు అందులో లేరు. ఓకే, కిచెన్ దాంట్లో ఏంటది? అంత అదృష్టం వాళ్ళకి లేదు, అందుకే నన్ను తీసుకోలేదు వాళ్ళు. సార్కి వేడి ఎక్కువగా ఉంది. యా, సో వంట చేసి టైర్డ్ అయిపోయారు. పోరను ఊకే చెమట రాస్తున్నావు. సో ఇక్కడ హ్యాపీగా మాకు వంటలు అవుతూ ఉన్నాయి. అమర్గఢ్ ఫుడ్ అయిపోయింది యాక్చువల్లీ. సో నా రొయ్యలు ఇటు అవుతున్నాయి అండ్ అలాగే ఇటు ఫ్రైడ్ రైస్ అవుతుంది. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను చాలా కష్టపడి వంట చేద్దామని ఫిక్స్ అయ్యాను. బట్ ఏంటి అని అంటే ఈ వంట నా వల్ల కాదు అని చెప్పేసి ఆ బరువు బాధ్యతలు మధ్యలోనే నేను ఏం చేశానంటే రాధా గారికి అప్పచెప్పాను అనమాట. తను చాలా సీరియస్గా తీసుకుని ఆ బాధ్యతలను చాలా సక్రమంగా నిర్వహించారు. మొత్తానికి రొయ్యల్లా తయారయ్యాయి. జస్ట్ రొయ్యల్ ఫ్రై అండ్ ఇక్కడ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలానే ఉంది. ఇప్పుడు కాసేపట్లో మేము టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉండబోతుందో అని చెప్పి నేను చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను. కానీ బాధ ఏంటనంటే నేను ఇనిషియల్గా వంట స్టార్ట్ చేసినప్పుడు ఫనీ గారిని ప్లీజ్ ఒక 4 టమాటాలు కోయండి అని చెప్పాను. అయితే ఆ టమాటాలు కట్ చేశారు ఆయన. కట్ చేసిన తర్వాత రాధా గారు వచ్చేసి
టమాటాలు లోపల పెట్టు అని చెప్పారు. ఇప్పుడు ఆ టమాటాలు వేసినందుకు బాధపడుతున్నారా, మీరు కట్ చేసినందుకు బాధపడుతున్నారా? కట్ చేసినందుకు కదా. నా రొయ్య నేనెందుకు టేస్ట్ చేస్తారు? ఏం మాట్లాడుతున్నారా బూతు? ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. సో మొత్తానికి రాధా గారు చేసినది తింటున్నా. నువ్వు చేసిన రొయ్య పచ్చి పచ్చిగా ఉంది కదా, రకరకాలుగా ఉంది మాస్టర్. వేడి ఉంది, మనినట్టు ఉంది. ప్రాసెస్ మీకు తెలియదు కాబట్టి బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేసుకోవచ్చు మీ ఇంట్లో, అండ్ మీరు కూడా తినచ్చు మీ ఇంట్లో. బొక్కలా ఉంటుంది. ఏంట్రా నువ్వు? అండ్ మీకు ప్రూఫ్కి సాక్ష్యం ఏంటి అని అంటే, ఇక్కడ మేము టమాటాలు పడేసారా? సో మేము ఈ రొయ్యల కర్రీలో మాత్రం టమాటాలు వాడలేదు. దానికి ప్రూఫ్ ఏంటి అని అంటే, ఇదిగోండి కట్ చేసిన టమాటాలు లోపలికి వెళ్ళిపోయాయి ఫ్రిడ్జ్లో. సో మేము చక్కగా ఇలా కింద ఫుడ్ పెట్టేసుకొని హ్యాపీగా ఇండియన్ స్టైల్లో అలా టగ్ లైఫ్ సినిమా చూస్తూ హ్యాపీగా డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము. మొత్తానికైతే మేము అలా మా వంటని మేము చేసేసాము ఈరోజు. అండ్ మేము హ్యాపీగా మా లంచ్ అంటానంటే ఇక్కడ మా డిన్నర్ని ఎంజాయ్ చేయబోతున్నాం. సో మీరు కూడా మీ ఇంట్లో మంచిగా యూట్యూబ్ లింక్ చూసుకొని రొయ్యల ఫ్రైని ట్రై చేయండి, ఓకే? అండ్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ని కూడా మీరు యూట్యూబ్ లింక్ చూసి ఫాలో అయిపోండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము హ్యాపీగా మా లంచ్ అంటానంటే ఇక్కడ మా డిన్నర్ని ఎంజాయ్ చేయబోతున్నాం. సో మీరు కూడా మీ ఇంట్లో మంచిగా యూట్యూబ్ లింక్ చూసుకొని రొయ్యల ఫ్రైని ట్రై చేయండి, ఓకే? అండ్ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ని కూడా మీరు యూట్యూబ్ లింక్ చూసి ఫాలో అయిపోండి. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.